హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సీ ఎగ్జామ్ ఆన్లైన్. సో ఈరోజు మన కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని డిస్కస్ చేసే ముందు 3 జూన్ 2023 యాక్చువల్గా నేను పార్ట్ 1 చేస్తున్నాను అనమాట. సో మీరు ఆ వీడియో చూడుకున్నట్లయితే నేను ఇక్కడ లింక్ బటన్ ఇస్తానమాట, పార్ట్ 1 వీడియో. సో మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఆ వీడియోని మళ్ళీ చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఒక్క కరెంట్ అఫైర్ కూడా మిస్ కాకుండా 3 జూన్ 2023కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నట్లు అవుతుంది. ఓకే, సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన తర్వాత పార్ట్ 1 వీడియోను కూడా చూడండి. ఓకే, ఈజ్ ఇండియా మిస్సింగ్ ద గ్రాఫీన్ బస్. ఓకే, గ్రాఫీన్ బస్ అంటే గ్రాఫీన్ అనేది ఒక ఎలిమెంట్ అనమాట. ఓకే, యాక్చువల్లీ గ్రాఫీన్ అనేది అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. ఇట్ ఈస్ అన్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. ఓకే, సో దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్గా ఇచ్చారనమాట. సో సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో గ్రాఫీన్ యొక్క ఇంపార్టెన్స్ గ్రాఫీన్ యొక్క అప్లికేషన్స్ గురించి ఒకే లైన్లో చెప్పారనమాట. అదేంటంటే వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ టు సాఫ్ట్వేర్, వాట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ టు కంప్యూటర్స్, గ్రాఫీన్ ఈజ్ టు మెటీరియల్స్. సో సాఫ్ట్వేర్లు అన్నింటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగో, అలాగే కంప్యూటర్స్ అన్నింటికి క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలాగో, మెటీరియల్ అన్నింటిలోకి గ్రాఫీన్ అలాగనమాట అని చెప్తున్నారు అనమాట ఒక్క మాటలో. అంటే గ్రాఫీన్ అనేది చాలా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెటీరియల్ అనమాట ఇప్పటివరకు కనుక్కున్న వాటిల్లో. ఓకే, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసామంటే, మనం ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ చూసామంటే, గ్రాఫీన్ ఈజ్ ద వరల్డ్స్ థిన్నెస్ట్, స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ కండక్టివ్ మెటీరియల్ ఆఫ్ బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్. ఓకే, ఇట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ బెటర్ దాన్ కాపర్ అండ్ 200 times stronger than steel but 6 times lighter. ఓకే, సో స్టీల్ కంటే 200 times స్ట్రాంగర్ అనమాట, అలాగే 6 times లైటర్ కూడా స్టీల్ కంటే. ఓకే, ఇట్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్లీ ట్రాన్స్పరెంట్ యాజ్ ఇట్ అబ్జార్బ్స్ ఓన్లీ 2% ఆఫ్ లైట్. సో 2% ఆఫ్ లైట్ మాత్రమే ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఇంపర్మియబుల్ టు గ్యాసెస్ ఈవెన్ దోస్ లైట్ యాజ్ హైడ్రోజన్ అండ్ హీలియం. ఓకే, ఇంపర్మియబుల్ గ్యాసెస్ అంటే గ్యాసెస్ని అలో చేయనిది అనమాట తన గుండా. ఓకే, అంతా స్ట్రాంగ్ అనమాట ఇది. ఓకే, ఇట్ హ్యాస్ పొటెన్షియల్ రెవల్యూషనైజ్ ఎలక్ట్రిసిటీ, కండక్టివిటీ, ఎనర్జీ జనరేషన్, బ్యాటరీస్. దీన్ని చాలా వైడ్గా యూజ్ చేస్తున్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ జనరేషన్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారనమాట. ఓకే, సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీలో అన్నింటిలో కూడా గ్రాఫీన్ ఎలిమెంట్ని యూజ్ చేస్తున్నారనమాట. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ గ్రాఫీన్ అనే వర్డ్ అంటే ఈ మెటీరియల్ గురించి మనం నేర్చుకుని ఉండాలి. ఓకే, సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా గ్రాఫీన్ అనేది కార్బన్ యొక్క అల్లోట్రోప్ అని చెప్పుకున్నాం కదా. సో కార్బన్ యొక్క కాంపౌండ్స్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లైక్ కార్బన్ అల్లోట్రోప్స్ ఏవేవి ఉన్నాయని మనం చూసామంటే, కార్బన్ అల్లోట్రోప్స్ అనేటివి మెయిన్గా 2 టైప్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒకటి క్రిస్టలిన్ స్ట్రక్చర్, ఇంకొకటి అమార్ఫస్. ఓకే, అమార్ఫస్గా చెప్పుకోవచ్చు అనమాట. 2 టైప్స్గా చెప్పుకోవచ్చు. క్రిస్టలిన్ స్ట్రక్చర్స్లో ఏమున్నాయి అంటే డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరిన్, ఇవంతా ఫుల్లరిన్ కాంపౌండ్స్ అనమాట. ఓకే, అలాగే గ్రాఫీన్ ఇవన్నీ కూడా క్రిస్టలిన్ స్ట్రక్చర్ అనమాట. అమార్ఫస్ కిందకి ఏ వస్తాయంటే అమార్ఫస్ కార్బన్, కోల్, చార్కోల్, అలాగే కోక్. ఓకే, సో ఇవన్నీ కూడా అమార్ఫస్ కిందకి వస్తాయన్నమాట. ఓకే, వీటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, లెట్స్ టేక్ డైమండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే టెట్రాహెడ్రల్. మీరు ఆల్రెడీ చదువుకుంటారు కదా సైన్స్ అండ్ టెక్నాలజీలో, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట డైమండ్కి. ఓకే, సో ఇది ఒక కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తుంది. కోవలెంట్ బాండ్ ఫామ్ చేసి జైంట్ క్రిస్టల్ లాటిస్గా ఉంటుందన్నమాట. ఓకే, సో దీన్ని మెటలర్జీ కటింగ్ టెక్నాలజీలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారనమాట, ఎందుకంటే ఇది హార్డ్ ఎలిమెంట్ కాబట్టి. ఓకే, అలాగే దీన్ని ఒక జ్యువెలరీగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అలాగే గ్రాఫైట్ అనేది ఎలాంటి షేప్ ఉంటుంది, గ్రాఫైట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే లేయర్స్ ఆఫ్ హెక్సాగోనల్. ఓకే, లేయర్స్ ఆఫ్ హెక్సాగోనల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసారు కదా లేయర్స్ ఉన్నాయి, 4 లేయర్స్ ఉన్నాయి గ్రాఫైట్కి. ఓకే, సో దీన్ని ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అంటే, గ్రాఫైట్ అనేది మనం తెలుసు కదా పెన్సిల్లో యూజ్ చేస్తుంటారు. అలాగే న్యూక్లియర్ రియాక్టర్స్లో స్లో డౌన్ చేయడానికి, న్యూట్రాన్స్ యొక్క
స్పీడ్గా వెళ్తుంటాయి కదా న్యూట్రాన్స్, ఆ న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి వీటిని యూస్ చేస్తుంటారు అనమాట. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో న్యూక్లియర్ రియాక్టర్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుంటే 1 month బ్యాక్ ఐ థింక్. ఓకే, సో ఇది గ్రాఫైట్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ యూజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బక్మిన్స్టర్ ఫుల్లరిన్ C60 అని చెప్పుకుంటాం కదా. C60, C540, C70 పేర్లు ఏవైనా కూడా స్ట్రక్చర్ ఒకటే అనమాట. ఓకే, ఇది ఎటువంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫుట్బాల్ అని చెప్పుకొని మనం 10th క్లాస్ చదువుకొని ఉంటాం. బక్మిన్స్టర్ ఫుల్లరిన్ అనేది ఫుట్బాల్ స్ట్రక్చర్లో ఉంటుంది అని చెప్పేసి. ఓకే, యాక్చువల్గా ఇది స్పెరికల్ అని చెప్పొచ్చు అనమాట. స్పెరికల్ విత్ హెక్సాగోనల్ పెంటగాన్. ఓకే, యాక్చువల్లీ ఇది స్పెరికల్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్పెరికల్ స్ట్రక్చర్లో కూడా ఈ హెక్సాగోనల్ షేప్ ఉంటుందన్నమాట. హెక్సాగోనల్ షేప్లో ఉండి తర్వాత పెంటగామ్స్ ఇవన్నీ కూడా ఫామ్ చేసి ఇది ఒక ఫుట్బాల్ షేప్లో వస్తుందన్నమాట బక్మిన్స్టర్ ఫుల్లరిన్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చి అమార్ఫస్ కార్బన్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక స్పెసిఫిక్ లేయర్ అంటున్నది, స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఏం లేదనమాట దీనికి. ఓకే, అందుకే దీన్ని అమార్ఫస్ కార్బన్ అంటారు. ఓకే, అది బొగ్గుకు సంబంధించి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి కదా, ఫిజికల్ ఫామ్స్, అవన్నీ కూడా అమార్ఫస్ కార్బన్ కిందకి వస్తాయన్నమాట. ఓకే, ఇక క్రిస్టలిన్ స్ట్రక్చర్లో చివరిగా ఉండేది ఏంటంటే గ్రాఫీన్. ఓకే, సో ఈ గ్రాఫీన్ ఎటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది అంటే, ఇట్ ఈజ్ ఏ సింగిల్ లేయర్డ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ గ్రాఫైట్. ఓకే, హెక్సాగోనల్ లాటిస్ అనమాట. గ్రాఫైన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది హెక్సాగోనల్ అని చెప్పొచ్చు. షేప్ కానీ స్ట్రక్చర్ కానీ అడిగితే హెక్సాగోనల్ స్ట్రక్చర్ అనొచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే సింగిల్ లేయర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ గ్రాఫైట్. ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ సింగిల్ లేయర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ గ్రాఫైట్. ఇక్కడ మీరు చూస్తున్న గ్రాఫైట్లో 4 layers ఉన్నాయి కదా, ఇందులో ఒక లేయర్ని తీసుకున్నామంటే ఆ లేయర్ అనేది గ్రాఫీన్ లేయర్గా వర్క్ అవుతుంది అనమాట. లైక్ గ్రాఫీన్ లేయర్ దీని స్ట్రక్చర్ అనమాట. ఓకే, దీని యూజ్ ఏంటి ఎక్కువగా అంటే, గ్రాఫీన్ని చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో యూజ్ చేసుకుంటున్నామని చెప్తున్నాం కదా. సో ఇప్పటివరకు అయితే వైడ్లీ యూజ్డ్ ఇన్ సోలార్ సెల్స్. ఓకే, సో సోలార్ సెల్స్ని తయారీలో యూజ్ చేస్తున్నారు. అలాగే స్మార్ట్ విండోస్ దట్ కెన్ కంట్రోల్ హీట్ అండ్ లైట్ ట్రాన్స్మిటెన్స్. ఓకే, స్మార్ట్ విండోస్ దట్ కెన్ కంట్రోల్ హీట్ అండ్ లైట్ ట్రాన్స్మిటెన్స్. తర్వాత ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్ వాటిల్లో యూజ్ చేస్తున్నమాట గ్రాఫీన్ అనేది. సో గ్రాఫీన్ స్ట్రక్చర్ వచ్చి హెక్సాగోనల్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదొక నానో గ్రాఫీన్ యొక్క ఇమేజ్ అనమాట. ఓకే, సో ఈ గ్రాఫీని ఎవరు ఐడెంటిఫై చేశారు అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి జిమ్ అలాగే నోసెలివ్. ఓకే, జిమ్ అండ్ నోసెలివ్ దీన్ని ఐడెంటిఫై చేశారన్నమాట 2004లో. ఓకే, సో అందుకని వీళ్ళకి 2010లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఫిజిక్స్లో. ఓకే, సో దీన్ని ఎవరు తయారు చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఈ కార్బన్ కాంపౌండ్స్, స్ట్రక్చర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అని ఉన్నాయి కదా. సో ఒక్కొక్క డైమండ్, గ్రాఫైట్, అలాగే బక్మిన్స్టర్ ఫుల్లరిన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటి యొక్క స్ట్రక్చర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, స్ట్రక్చర్స్ అండ్ యూజెస్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సింగిల్ వాల్డ్ కార్బన్ నానో ట్యూబ్ అనేది, ఇది కూడా గ్రాఫీన్తో తయారు చేసింది అనమాట. ఓకే, సింగిల్ వాల్డ్ కార్బన్ నానో ట్యూబ్ అనేది. ఓకే, ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఓకే, ఆయుష్మాన్ భారత్ PMJAY. సో ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు 61,501 crore ప్రొవైడెడ్ అండర్ PMJAY స్కీమ్ అని చెప్తున్నారనమాట. సో లాంచ్ అయ్యి ఇది 5 years అయిన సందర్భంగా సో టోటల్ ట్రీట్మెంట్ ఎంత చేశారు అంటే 61,501 crore. ఇది న్యూస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ఎంపానల్ హాస్పిటల్ నెట్వర్క్ కన్సిస్టింగ్ ఆఫ్ 28,351 హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ 12,824 ప్రైవేట్ హాస్పిటల్స్ అక్రాస్ ద కంట్రీ. సో టోటల్గా ఇన్ని హాస్పిటల్స్లో, ఇండియాలో ఇన్ని హాస్పిటల్స్లో PMJAY అనేది ఎంపానల్ అయ్యిందనమాట. ఓకే, PMJAY ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ కేర్ అష్యూరెన్స్ స్కీమ్ అనమాట. ఓకే, ప్రొవైడింగ్ లైఫ్ కవర్ ఆఫ్ 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. ఓకే, ఫర్ సెకండరీ అండ్ టెర్షియరీ కేర్ హాస్పిటలైజేషన్ ఫర్ పూర్ అండ్ వల్నరబుల్ ఫ్యామిలీస్. ఓకే, 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ ఈ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, ఈ స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే సెప్టెంబర్ 2018 లాంచ్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్, NHPS అని కూడా పిలుస్తారనమాట. ఓకే, దీన్నే NHPS స్కీమ్ అని కూడా పిలుస్తారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన యొక్క ఫీచర్స్ అనమాట. సో వీటిని కన్ఫ్యూజన్ లేకుండా
చదివి అర్థం చేసుకొని అలాగే నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, సో హెల్త్ కవరేజ్ ఫర్ 10 crores హౌస్ హోల్డ్స్ ఆర్ 50 crore ఇండియన్స్. 10 crore హౌస్ హోల్డ్స్ అంటే 10 కోట్ల ఫ్యామిలీలు లేదా 50 కోట్ల జనాభాని బేస్ చేసుకొని స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఏ కవర్ ఆఫ్ 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. ఇది గుర్తుపెట్టుకోండి, 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. మెడికల్ ట్రీట్మెంట్ ఎంపానల్డ్ హాస్పిటల్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఆఫరింగ్ క్యాష్లెస్ పేమెంట్ అండ్ పేపర్లెస్ రికార్డ్ కీపింగ్ త్రూ హాస్పిటల్ ఆర్ డాక్టర్స్ ఆఫీస్. సో టోటల్గా క్యాష్లెస్ పేమెంట్, పేపర్లెస్ రికార్డ్, టోటల్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయన్నమాట ఇందులో. ఓకే, సో యూజింగ్ క్రైటీరియా ఫ్రమ్ ద సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ 2011 టు డిటర్మైన్ ఎలిజిబుల్ ఫర్ బెనిఫిట్స్. దీని అర్థం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది మీన్స్ టెస్టెడ్ అనమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్ మీన్స్ టెస్టెడ్ ప్రోగ్రామ్ అనమాట. మీన్స్ అంటే లైక్ ఖర్చులు అనమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిషరీని ఆల్రెడీ సెలెక్ట్ చేసేసారనమాట బేస్డ్ ఆన్ సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ 2011. ఈ స్కీమ్ యొక్క బెనిఫిషరీస్ ఆల్రెడీ సెలెక్టెడ్ అయ్యారనమాట, సెలెక్ట్ చేయబడ్డారనమాట. సో మీన్స్ టెస్టెడ్ అంటే ఈ ఒక వ్యక్తి లేదా ఒక సిటిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకి కిందకి అర్హులా కారా అని ఫస్ట్ టైం చూడరనమాట. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ ఈ వ్యక్తి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే స్కీమ్ కిందకి వస్తారా రారా అని చెక్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏం చెక్ చేస్తారంటే ఇతను ఇక్కడ జరగబోయే ట్రీట్మెంట్ ఆ ఖర్చును భరించగలరా లేదా అని చెక్ చేస్తారనమాట. అలా చెక్ చేసి ఆల్రెడీ బెనిఫిషరీస్ని యాడ్ చేసేసారనమాట. ఆల్రెడీ బెనిఫిషరీస్ని యాడ్ చేసేసారు కాబట్టి దీన్ని మీన్స్ టెస్టెడ్ అంటారనమాట. అంటే ఆ ఖర్చులన్నింటినీ ఆల్రెడీ టెస్ట్ చేయబడి సర్టన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ సర్టన్ పీపుల్ ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఈ స్కీమ్ కిందకి ఆల్రెడీ యాడ్ చేశారనమాట. అందుకే ఇది మీన్స్ టెస్టెడ్ స్కీమ్ అనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ టర్మ్ మర్చిపోకూడదు. అలాగే ఎందుకు ఇది మీన్స్ టెస్టెడ్ అంటే బికాస్ ఆల్రెడీ బెనిఫిషరీస్ ఆర్ డిటర్మైన్డ్ బై యూజింగ్ సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ 2011. ఓకే, తర్వాత నో రిస్ట్రిక్షన్ ఆఫ్ ఫ్యామిలీ సైజ్, ఏజ్ ఆర్ జెండర్. ఆల్ ప్రీవియస్ మెడికల్ కండిషన్స్ ఆర్ కవర్డ్ అండర్ ద స్కీమ్. ఓకే, ఇందులో రిస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట. ఓకే, ఫ్యామిలీ కానీ సైజ్ కానీ జెండర్ ఇలా ఏవి లేవన్నమాట. కానీ ఒక కండిషన్ ఉంది ఇక్కడ ఏంటంటే ఈ ఏజ్ దగ్గర ఒక కండిషన్ ఉందన్నమాట. సో 60 years కంటే పైబడిన ఎల్డర్ పీపుల్ ఉండకూడదు అనమాట ఇందులో, వాళ్ళు ఈ స్కీమ్ కిందికి రారనమాట. ఓకే, కానీ ఫ్యామిలీ సైజ్ అనేది మ్యాటర్ కాదనమాట. ఫ్యామిలీలో ఎంతమంది అన్నా ఉండొచ్చు అనమాట. ఫ్యామిలీలో ఎంతమంది అన్నా ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేది వర్తిస్తుందన్నమాట. ఓకే, ఇంకా ఈ స్కీమ్ కింద ఉన్న బెనిఫిట్స్ ఫీచర్స్ అంటే 3 days ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ 15 days పోస్ట్ హాస్పిటలైజేషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఓకే, డయాగ్నోస్టిక్ కేర్, ఎక్స్పెన్సెస్ ఆన్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా అనమాట. డయాగ్నోస్టిక్ అనేది ఎప్పుడు కూడా హాస్పిటలైజేషన్ కంటే ముందు జరుగుతుంది కదా. సో ఆ 3 days ఆఫ్ ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ 15 days ఆఫ్ పోస్ట్ హాస్పిటల్ అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 15 days వరకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట. సో అవసరమైన ఖర్చులు ఏవైనా ఉంటే ప్రభుత్వమే భరిస్తుంది అనమాట. ఓకే, ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఫ్రీ COVID-19 టెస్టింగ్. ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 యాన్యువల్ బడ్జెట్ వచ్చేసి 7,200 crore అనమాట. ఓకే, సో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన యొక్క యాన్యువల్ బడ్జెట్ 2023-24కి 7,200 crore ఎక్స్క్లూడింగ్ అంటే ఇది కాకుండా సపరేట్గా ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 646 crores అనేది విడుదల చేయడం జరిగిందనమాట. ఓకే, సో 2 terms ఇంపార్టెంట్. యాన్యువల్ బడ్జెట్ ఫర్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 7,200 crore. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 646 crores ఇవ్వడం జరిగిందనమాట 2023-24 బడ్జెట్లో. ఓకే, సో ఇది ఈ స్కీమ్ గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ఇది స్టేట్ న్యూస్లో ఇంపార్టెంట్ అనమాట. అహ్మద్ నగర్ టు బి రీనేమ్డ్ యాజ్ అహిల్యానగర్. అహ్మద్ నగర్ని అహిల్యానగర్గా మార్చడం జరిగిందనమాట. ఓకే, ఆన్ ద బర్త్ సెరమనీ ఆఫ్ 249th సెరమనీ. ఓకే, సో 249th బర్త్ సెరమనీ ఆఫ్ మరాఠా క్వీన్ అహిల్యాబాయ్ హోల్కర్. సో అహిల్యాబాయ్ హోల్కర్ జన్మదినం ఎప్పుడంటే 249 years బ్యాక్. సో ఇదే రోజు జన్మదినం అనమాట. సో ఈ రోజున ఏంటంటే అహ్మద్ నగర్ని అహిల్యానగర్గా చేంజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో అలాగే ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ ఔరంగాబాద్ని ఛత్రపతి సంభాజీ నగర్ అలాగే ఒస్మానాబాద్ని ధారాషివ్ అని రీనేమ్ చేయడం జరిగిందనమాట ఫిబ్రవరిలో.
ఓకే, సో ఈ నేమ్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి. ఓకే, అహ్మదాబాద్ అహిల్యానగర్గా మారింది, ఔరంగాబాద్ ఛత్రపతి సంభాజీనగర్, ఒస్మానాబాద్ ధారాషివ్. ఓకే, 3 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నార్త్ కొరియా స్పై శాటిలైట్ లాంచ్ ఫెయిల్స్ యాజ్ చోలిమా-1 రాకెట్ ఫాల్స్ ఇంటూ ద సీ. సో ఈ రాకెట్ నేమ్ గుర్తుపెట్టుకొని, చోలిమా-1 రాకెట్ అనేది నార్త్ కొరియా స్పై శాటిలైట్ అనమాట. దీన్ని లాంచ్ చేసిన కొద్ది నిమిషాలకే ఇది పడిపోయిందనమాట. ఓకే, క్యారీయింగ్ మాలిగ్యాంగ్-1 శాటిలైట్. ఓకే, చోలిమా-1 రాకెట్ అనేది ఇది ఒక వెహికల్, స్పేస్ వెహికల్. అందులో పంపించిన రాకెట్ వచ్చేసి మాలిగ్యాంగ్-1 శాటిలైట్. ఓకే, 2 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది లాంచ్ చేసిన కొద్ది నిమిషాలకే కొరియన్ పెనిన్సులాలో పడిపోయిందనమాట, సముద్రంలో. ఓకే, యాక్చువల్గా నార్త్ కొరియా అనేది ఇలాంటి రాకెట్ లాంచింగ్స్ చేయడానికి నిషేధించబడింది అనమాట. సో ఎనీ టెక్నాలజీ బేస్డ్ ఆన్ బ్యాలిస్టిక్ టెక్నాలజీ బ్యాన్ ఫ్రమ్ ద కంట్రీ బై ద యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్స్. సో నార్త్ కొరియా అనే కంట్రీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్స్ ద్వారా ఏంటంటే బ్యాన్ చేయబడింది అనమాట. బ్యాలిస్టిక్ టెక్నాలజీ యూజ్ చేసి ఏ లాంచింగ్ కానీ చేయకూడదు అనమాట నార్త్ కొరియా. ఓకే, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఓకే, సో ఇది ఎకానమీ పరంగా అలాగే పాలిటీ పరంగా కూడా ఇంపార్టెంట్ అనమాట. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ ఎక్స్ప్రెస్డ్ కాన్ఫిడెన్స్ దట్ ద రిస్క్స్ టు ఇండియా ప్రొజెక్టెడ్ జీడీపీ గ్రోత్ ఆఫ్ 6.5% in 2023-24 were merely evenly balanced and now compared with a few months ago. ఓకే, 6.5% గ్రోత్ అనేది 2023-24లో జీడీపీ గ్రోత్ అచీవ్ అవ్వడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి గత 5 monthsగా చూసుకుంటే అని చెప్పి ఒక న్యూస్ అయితే చెప్పారనమాట. వి అనంత నాగేశ్వరన్, ఇతను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రజెంట్ అనమాట. ఓకే, సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పాలిటీ పరంగా మనం నేర్చుకుంటే, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అడ్వైజర్స్ ద గవర్నమెంట్ ఆన్ ఎకనామిక్ మ్యాటర్స్. ఓకే, అండ్ హీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా టేబుల్డ్ ఇన్ పార్లమెంట్ బిఫోర్ ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రజెంటెడ్. ఓకే, సో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది బడ్జెట్ కంటే ముందు ప్రవేశపెడతారు కదా. సో ఈ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది టోటల్గా ఇతను రెస్పాన్సిబుల్ అనమాట దీన్ని ప్రిపేర్ చేయడం. ఓకే, అండ్ ఈ సిఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో ఇతను సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ర్యాంక్ని కలిగి ఉంటారనమాట. ఆ ర్యాంక్తో ఈక్వల్గా ఉంటారనమాట ఇతను. ఓకే, సిఏఏ ఈజ్ ద ఎక్స్ అఫియో క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ ఆఫ్ ద ఇండియన్ ఎకనామిక్ సర్వీస్. ఓకే, ఎక్స్ అఫియో క్యాడర్ అనమాట ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కి కంట్రోలింగ్ అథారిటీగా వర్క్ అవుతారు. అండ్ సిఏఏ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఎకనామిక్ డివిజన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్సే ఎకానమీ సర్వే ఆఫ్ ఇండియా అని చేస్తుందని చెప్పుకున్నాం కదా. దీనికి హెడ్ ఎవరంటే సిఏ అనమాట. అంటే సర్వేని ఎవరు తయారు చేస్తారు ఎకనామిక్ సర్వేని అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇతను ఎవరు అపాయింట్ చేస్తారంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. ఇతను ఎవరు అపాయింట్ చేస్తారంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సిఈ ఆఫ్ ఇండియా జేజే అంజారియా, ప్రజెంట్ వచ్చేసి అనంత నాగేశ్వరన్, వి అనంత నాగేశ్వరన్ ప్రజెంట్ ఉన్నారు. సో ఫస్ట్ సిఈ ఆఫ్ ఇండియా వచ్చి జేజే అంజారియా. ఓకే, సో ఫైనల్గా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నాటో లెడ్ పీస్ కీపర్స్ స్టెప్ అప్ సెక్యూరిటీ ఆఫ్టర్ కొసోవో క్లాషెస్. సో కొసోవో కంట్రీ అనేది ఇక్కడ ఉంది కదా, హైలైటెడ్ క్యాపిటల్ సిటీ ప్రిస్టినా అని ఉంది కదా, ఇమేజ్లో చూస్తున్నారు కదా. సో ఈ కంట్రీలో క్లాషెస్ ఎక్కువ అయ్యాయి అనమాట. సెర్బియన్స్ వచ్చి ఇక్కడ ఎక్కువ హైలైట్ చేస్తుంటారనమాట, ఆ కంట్రీ మాకు సంబంధించింది అని చెప్పి ఎక్కువగా ఇక్కడ వార్ జరుగుతూ ఉంటుంది అనమాట నార్త్ కొసోవోలో. ఓకే, నార్త్ కొసోవో అంటే ఇక్కడ సెర్బియా నుంచి ఎక్కువ వస్తుంటారనమాట. ఓకే, సో ఇక్కడ శాంతి నెలకొల్పడానికి నాటో లెడ్ పీస్ కీపర్స్ వచ్చారనమాట. గుర్తుపెట్టుకోండి, నాటో లెడ్, యుఎన్ లెడ్ కాదు. ఓకే, నాటో లెడ్ పీస్ కీపర్స్ స్టెప్ ఇన్ అయ్యారనమాట. ఓకే, సో మనం ఎవ్రీడే ఏదో ఒక ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్లో ఏదో ఒక కంట్రీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని డైలీ విజిట్ చేస్తున్న వాళ్ళు ఇప్పటికే చాలా కంట్రీస్ని నోట్ డౌన్ చేసుకుని ఉంటారు కదా. ప్రతిరోజు ఒక కంట్రీని, ప్రతిరోజు లేకపోయినా ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనం ఒక కంట్రీ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ ఇటలీ గురించి డిస్కస్ చేసాం, అలాగే టర్కీ గురించి కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ కనిపిస్తున్న దేశాలలో వీటి గురించి ఆల్రెడీ డిస్కషన్ చేసాం అన్నమాట. ఓకే, సో ఇవే కాకుండా ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్, అలాగే ఏషియన్ కంట్రీస్, ఇంకా ఆస్ట్రేలియాలో ఉన్న కంట్రీస్, అలాగే పసిఫిక్ ఐలాండ్ నేషన్స్, తర్వాత ఇంకా పైకి వెళ్తే యూరోప్లో పైకి వెళ్ళామంటే నార్డిక్ కంట్రీస్. ఓకే, వీటన్నింటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కంట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే బాల్కన్ కంట్రీస్ అంటారనమాట. బాల్కన్
కంట్రీస్. ఓకే, ఇవి ఒక 11 కంట్రీస్ ఉన్నాయి, బాల్కన్ కంట్రీస్. ఓకే, సో ఈ బాల్కన్ కంట్రీస్ అనేవి ఎందుకు వీటికి ఆ పేరు వచ్చింది అంటే ఇక్కడ బాల్కన్ మౌంటైన్స్ ఉన్నాయన్నమాట. ఈ సరౌండింగ్ ఏరియా అంతా కూడా బాల్కన్ మౌంటైన్స్ ఉన్నాయి, బాల్కన్ మౌంటైన్ రేంజ్ ఉందన్నమాట. సో దానికి సంబంధించి ఇవన్నీ కూడా బాల్కన్ కంట్రీస్ అని పిలువబడుతుంటాయి. ఓకే, అందులోనూ ఈ మ్యాప్ అనగానే, ఈ మ్యాప్ చూడగానే మనకు మెయిన్ గుర్తు ఏం రావాలంటే World War I. ఓకే, సో World War I ఇనిషియేట్ అయిందే ఇక్కడ అనమాట. World War I ఇనిషియేట్ అయిందే ఇక్కడ. సో World War I కంటే ముందు ఏం జరిగిందంటే బాల్కన్ వార్ జరిగిందనమాట. ఓకే, బాల్కన్ వార్ అనేది జరిగిందనమాట. ఓకే, సో నేను మామూలుగా ఏదైనా కంట్రీ గురించి డిస్కస్ చేసేటప్పుడు దాని యొక్క జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా టచ్ చేస్తుంటాను అనమాట. ఎందుకంటే ఎగ్జామ్స్లో అవి అడుగుతుంటారు కాబట్టి ఏదైనా కంట్రీ యొక్క జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. కానీ ఈ కంట్రీ యొక్క జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ నేను కంప్లీట్గా చదివాక నాకు అర్థమైంది ఏంటంటే ఇందులో అంత హైలైటెడ్ పాయింట్స్ ఏం లేవు అనమాట. ఓకే, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకోదగినట్లుగా ఏం లేవు, కానీ హిస్టరీ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కంట్రీ. ఓకే, ఎందుకంటే ఈ బాల్కన్ వార్ అనేది 1912లో 1913లో జరిగాయన్నమాట. తర్వాత ఇది World War Iకి లీడ్ అయింది 1914లో. ఓకే, సో ఈ బాల్కన్ కంట్రీస్ అనేవి ఏమంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, బోస్నియా, ఓకే, మాంటినిగ్రో, సెర్బియా, బల్గేరియా, నార్త్ మాసిడోనియా, అల్బేనియా, గ్రీస్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఒకప్పుడు ఎలా ఉండేటంటే టర్కీలోనే ఉండేటివి అనమాట. ఓకే, టర్కీకి సంబంధించి అంటే టర్కీ రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమనేవారంటే ఓట్టోమాన్ ఎంపైర్ అని పిలువబడేది అనమాట ఇది. సో ఈ ఓట్టోమాన్ ఎంపైర్కి ఆపోజిట్గా ఇక్కడ కొన్ని సమూహాలు ఏర్పడ్డాయి అనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ఒక సమూహంగా ఏర్పడి ఓట్టోమాన్ ఎంపైర్ని ఎదిరించారనమాట. ఓట్టోమాన్ ఎంపైర్ అంటే చిన్న సామ్రాజ్యం కాదు, ఇదేంటంటే ఇటువైపు ఏషియా, ఇటువైపు యూరప్, ఇటువైపు ఆఫ్రికా, 3 కాంటినెంట్స్ని, ఇక్కడ 3 కాంటినెంట్స్ కలుస్తూ ఉంటాయి కదా. సో ఇటువైపు ఏషియా, ఇటువైపు యూరప్, ఇటువైపు ఆఫ్రికా. ఓకే, ఈ 3 కాంటినెంట్స్ని ఆల్మోస్ట్ లీడ్ చేసేదనమాట ఓట్టోమాన్ ఎంపైర్ అనే పెద్ద సామ్రాజ్యం. సో దీన్ని వీళ్ళు అగైనిస్ట్గా ఫైట్ చేశారనమాట. ఫైట్ చేసి చిన్న చిన్న దేశాలన్నీ ఏర్పడ్డాయి. ఓకే, గ్రీస్, నార్త్ మాసిడోనియా, అల్బేనియా, బల్గేరియా, మాంటినిగ్రో ఇవన్నీ ఏర్పడ్డాయి అనమాట. అలా ఏర్పడ్డప్పుడు కొసోవో అనే ఈ కంట్రీ ఉంది కదా, ఇది సెర్బియా కిందనే ఉండేదన్నమాట, సెర్బియాలో ఇంక్లూడ్ అయ్యి ఉండేదన్నమాట. తర్వాత ఇది రీసెంట్గానే 2008 అనుకుంటాను. ఓకే, రీసెంట్గానే ఇది స్వాతంత్రం పొందిందనమాట. ఇంకా కంప్లీట్గా దీనికి స్టేటస్ రాలేదు. ఇది 101 కంట్రీగా యుఎన్లో వచ్చిందనమాట. ఓకే, కొసోవో అనేది. ఓకే, ఇంకా కంప్లీట్ స్టేటస్ కూడా రాలేదు. అందులోనూ ఇది ఇంకా ఏ కంట్రీస్ యొక్క ప్యానల్ ఉంటుంది కదా, లైక్ యూరోపియన్ కంట్రీస్ అని చెప్పి, తర్వాత నాటో అని, తర్వాత యుఎన్ నేషన్స్ అని, వీటన్నింటిలో ఇంకా కూడా ఇది పూర్తిగా భాగస్వామ్యం పొందలేదన్నమాట. ఓకే, ఈ కంట్రీకి కంప్లీట్గా హెల్ప్ చేస్తున్నది ఎవరు అంటే నాటో అనమాట. ఎప్పటి నుంచి అంటే 1999 నుంచి హెల్ప్ చేస్తుంది అనమాట. సో 1990 నుంచి కొసోవో కంట్రీకి నాటో హెల్ప్ చేస్తుంది, కానీ కొసోవో కంట్రీ అనేది నాటోలో లేదనమాట. ఓకే, నాటోలో సభ్యత దేశం కాదనమాట, సభ్యత్వానికి ప్రపోజల్ పెట్టింది ఇది. ఓకే, సో నాటో కంట్రీలో రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఇది, ఈ ఇయర్ జాయిన్ అయిన కంట్రీ మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, నాటోలో రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఇది అనేసి. ఓకే, ఇక కొసోవో కంట్రీ గురించి చెప్పుకోవాలంటే ఇందులో ఉన్న గ్రూప్ మ్యాక్సిమం ఎథ్నిక్ గ్రూప్ ఎవరున్నారంటే అల్బేనియన్స్ ఉన్నారు, తర్వాత సెర్బ్స్ ఉన్నారనమాట. అల్బేనియన్స్ అండ్ సెర్బ్స్. మీరు చూస్తే కొసోవో కంట్రీకి కింద అల్బేనియా ఉంది, అలాగే పైన సెర్బియా ఉందన్నమాట. ఓకే, సో సెర్బియా కంట్రీ అలాగే అల్బేనియా కంట్రీ ఉందన్నమాట ఇక్కడ కొసోవో. సో ఎథ్నిక్ గ్రూప్ కూడా అల్బేనియా నుంచి కొంతమంది, సెర్బియా నుంచి కొంతమంది ఇక్కడ నివసిస్తున్నారనమాట. క్యాపిటల్ వచ్చి ప్రిస్టినా, కరెన్సీ వచ్చి యూరో అనమాట. ఓకే, అండ్ ఇది వచ్చి న్యూస్ అనమాట, యాక్చువల్ న్యూస్. ఇది హిందూ పేపర్లో వచ్చింది. న్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ కొసోవో కంట్రీ గురించి మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా మీరు చూసుకున్నారంటే కొసోవో ఇప్పుడు మనకి న్యూస్లో వచ్చింది కదా. సో న్యూస్లో వచ్చిన రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తే దాని యొక్క జియోగ్రఫికల్ బౌండరీ అలాగే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన న్యూస్ అనమాట ఇది. సో కొసోవో కంట్రీ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే కొసోవో కంట్రీ గురించి అడుగుతారనమాట, కానీ కొసోవో ప్రైమ్ మినిస్టర్ ఎవరు, కొసోవో ప్రెసిడెంట్ ఎవరు ఇలా అడగరు అనమాట. ఓకే, సో మీరు అది ఐడెంటిఫై చేయాలన్నమాట, కంట్రీ ఎందుకు న్యూస్లోకి వస్తుంది అని. సో ఆ కంట్రీ యొక్క ఎవరైనా స్పెషల్ పర్సన్ న్యూస్లోకి వస్తున్నట్లయితే ఆ పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి, లేదా ఆ కంట్రీ ఇలా పొలిటికల్గా లేదా జియోగ్రఫికల్గా న్యూస్లో వచ్చిందంటే అక్కడ ఆ కంట్రీ గురించి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం క్యాపిటల్ అండ్ కరెన్సీని గుర్తుపెట్టుకుంటే, అలాగే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాను కదా, బాల్కన్ వార్స్, World War I. ఓకే, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో హిస్టరీ కానీ పాలిటీ కానీ
ఓకే, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్, ఇంటర్నేషనల్ జాగ్రఫీలో కానీ అలా మీరు చదువుకోవాలన్నమాట రెఫరెన్స్గా. ఓకే, సో ఇదండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయన్నమాట. ఓకే, సో మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.